వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు 3 ఏళ్లకు కాలం కలిసి రావటం లేదు. వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నాయి, డిజాస్టర్లే పలకరిస్తున్నాయి. ఎన్నో అంచనాలతో వస్తున్న చిత్రాలు తీవ్రంగా నిరాశను మిగులుస్తున్నాయి. తాజాగా సూర్యతో కలిసి పూజ నటించిన రెట్రో కూడా ఫ్లాప్ అవ్వడంతో ఈ బుట్టబొమ్మకు ఇది వరుసగా 7వ ఫ్లాప్గా మారింది. పూజా హెగ్డే ఫ్లాప్ల పరంపర 2002లో రాధేశ్యామ్తో మొదలైంది. ప్రభాస్కు జోడీగా ఈ చిత్రంలో పూజ నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఆ మూవీ నిరాశపరిచింది. అదే ఏడాది ఆచార్య రూపంలో పూజాకు మరో డిజాస్టర్ ఎదురైంది. ఆ తరువాత తమిళం, హిందీకే ఈ భామ పరిమితమయ్యారు. అదే ఏడాది తలపతి విజయ్ సరసన పూజా హెగ్డే నటించిన తమిళ మూవీ బీస్ట్ కూడా డిజాస్టరే అయింది. పూజ చేసిన హిందీ సినిమా సర్కస్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. సల్మాన్ ఖాన్తో కలిసి పూజా హెగ్డే నటించిన కిస్కీ బాయ్ కిస్కీ జాన్ చిత్రం 2023లో వచ్చింది. ఈ సినిమా కమర్షియల్గా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. 2024లో పూజ చేసిన ఏ మూవీ విడుదలే కాలేదు. ఇక 2025లోనూ పూజా హెగ్డే అదృష్టం మారనే లేదు. షాహిద్ కపూర్ సరసన ఈ బ్యూటీ చేసిన దేవ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. తాజాగా సూర్యకు జోడీగా పూజ నటించిన రెట్రో చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో డీ గ్లామరస్ పాత్ర చేశారు ఈ బ్యూటీ. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎక్కువగా నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండో రోజు కలెక్షన్లలో చాలా డ్రాప్ కనిపించింది. ఈ మూవీ ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పేలా లేదు. దీంతో పూజా హెగ్డేకు వరుసగా 7వ ఫ్లాప్ కూడా ఎదురైంది. వరుణ్ ధావన్తో ప్రస్తుతం బాలీవుడ్లో హై జవానీ ఇష్క్ హోనా హే సినిమాలో నటిస్తున్నారు పూజా హెగ్డే. అయితే తలపతి విజయ్తో చేస్తున్న జయనాయగన్ చిత్రంపైనే ఈ అమ్మడి ఆశలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తమిళ మూవీనే విజయ్కు చివరిది కావడంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ ఉంది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీకి వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. 2026 జనవరి 9వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. జయనాయగన్ చిత్రంతో మళ్ళీ హిట్ బాట పట్టాలని పూజ ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈమె లైనప్లో కాంచనా 4 కూడా ఉంది.